వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు గురుకులాకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పీఈటీకి సంబంధించిన ప్రొవిజనల్ రిజల్ట్ అనేది సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిజల్ట్ అనేది మనకు ఆఫ్టర్ రిలిక్విష్మెంట్ తర్వాత ఇచ్చినటువంటి లిస్ట్ అండి. ఇది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇది జోన్ వైజ్గా మనకు ప్రీవియస్ జోన్స్ ఉన్నాయి కదా, 5th జోన్ 6th జోను, దాంట్లో ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ లిస్టులు అనమాట. అవి ఎవరెవరు ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి నేను ఈ సెలక్షన్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్లో నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు డౌన్లోడ్ చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది పీఈటీ దాంట్లో. మొత్తం వచ్చేసి దీంట్లో మనకు ఎంతమందిని సెలెక్ట్ చేసినాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికి మనకు 596 మెంబర్స్ని సెలెక్ట్ చేసినాడు. ఇక్కడ కొంతమంది ఇంకా కోర్టుకు సంబంధించిన దాంట్లో 3, 6 తర్వాత 12, 14 మంది ఇంకా కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాయో ఆ పెండింగ్ పిటిషన్ నెంబర్ వాళ్ళకు కూడా ఫైనల్ అయితే 14 మెంబర్స్ మనకు ఫైనల్గా కేసు మీద ఇచ్చేస్తారు. రిమైనింగ్ వాళ్ళంతా ఇక్కడ ఉంది, మేల్స్ ఫీమేల్స్ అందరూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇవి జోన్ వైజ్గా ఎంతెంత మందికి సెలెక్ట్ అయినారు అనేది దీని వైజ్గా మనకు రిలిక్విష్మెంట్ ఇచ్చిన తర్వాత అండి. ప్రీవియస్ ఇది ఒకరు ఇంతకుముందు డిఎస్సిలో లాస్ట్ టైం డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు రిమైనింగ్ ఏదైనా జాబ్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది రిలిక్విష్మెంట్ ఇస్తే ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటిది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దీని మీద ఏమన్నా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంగా మీకు మళ్ళీ రిప్లై తెలియజేసే పరంగా నేను తెలియజేస్తాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా సరే చెప్పండి. ఇది ఏంటంటే రిలిక్విష్మెంట్ 2017 నోటిఫికేషన్, ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.